టూర్కి జువ్వలదిన్నె టూర్ సక్సెస్ అయితే జనం రాకూడదని జరిమానాలు ఆంక్షలు పెట్టినా కూడా ₹1,00,000 జనం వచ్చారు. జనం వచ్చేసరికి ఆయన ఓపెన్గా చెప్పాడు మత్స్యకారులకు ఏ రకంగా అండగా ఉంటాము ఏంటి అనేది. దీని మీద ఇవాళ ఈనాడు వాళ్ళు రాశారు, తెలుగుదేశం వాళ్ళు విమర్శించారంటే అర్థం చేసుకోవచ్చు. ఎన్ని పేజీలు రాశారండి. అసలు దానికి బ్యాలెన్స్ అనేది వదిలేసారు. జగన్ గారిని తిట్టడం. ఇదిగోండి అల్లర్లు సృష్టించాలని జగన్ కూడా ఆయన అడిగింది ఏంటి, మత్స్యకారులకు అన్యాయం చేయొద్దని. ఈ మంత్రి చెప్పేది ఏమిటి, కొల్లు రవీంద్ర గారు అల్లర్లు సృష్టించాలని జగన్ కుట్రంట. ప్రైవేట్ వాళ్ళు ఎందుకు ఇస్తున్నావా అంటే దానికి సమాధానం చెప్పారు. బోట్లు ఎందుకు దొంగతనానికి వదిలేశారంటే ఇంకొక 2 బూతులు కూడా మీ దృష్టికి తీసుకొస్తా. వైకాపా కాదు అదో గొడ్డల పార్టీ అంట. మరి అదే పని వాళ్ళ మీద అంటేనేమో వెంటనే కేసులు జైళ్ళు ఇవన్నీ. రాజకీయ ఉనికి కోసమే జువ్వలదిన్నె ప్రాజెక్టుపై జగన్ మాట్లాడుతున్నారు. అసలు సమస్య గురించి అడ్రస్ చేయరు ఎందుకు? మాకు వచ్చిన కాల్స్ మీ కాల్స్ లాంటివి కాదు జగన్ అని మళ్ళీ ఈయనెవరో ఎమ్మెల్సీ టీడీపీ ఎమ్మెల్సీ రవిచంద్ర అంట. జగన్ దెబ్బకు భయపడిపోయిన సింగపూర్ అంట. సింగపూర్ వాళ్ళు ఆ మంత్రి ఈశ్వరునికి అరెస్ట్ అయితే, ఆ అవినీతి కేసులు అరెస్ట్ అయితే జగన్ దెబ్బకి ఏంటి ఈ ముఖ్యమంత్రి గారు అన్నారు. సో ఈ జగన్ ఎక్కడికైనా టూరు వెళ్తే వీళ్ళు ఎందుకు ఇంత గదగదలాడుతున్నారు? సార్ మీరు అబ్జర్వ్ చేయండి కొమ్మనేని గారు, జగన్మోహన్ రెడ్డి గారు టూరు ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా పరామర్శకి వెళ్తున్నారనో, లేదంటే మీరు అన్నట్టు మిర్చి రైతుల దగ్గరకో, అంతకుముందు లేదంటే పొగాకు రైతుల దగ్గరకో, బంగారుపాలెం వెళ్ళినట్టు వెళ్ళే ముందే తెలుగుదేశం పార్టీ ఇదిగో మీరు 100 మంది వెళ్ళాలి, ఇదిగో 2 కార్లు వెళ్ళాలి, ఈ ఆంక్షలు, లేదంటే హెలీప్యాడ్కి పర్మిషన్ ఇవ్వకపోవటం, అసలు నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని వ్యక్తిగతంగా దాడి చేయటం వెళ్లే ముందు నుంచే స్టార్ట్ చేస్తారు. వెళ్లే రోజు మీకు తెలుసు రోడ్లన్నీ కూడా ఏదైతే తవ్వేసి ముళ్ళ కంచెలు వేసినవి కూడా మనం ఇదే నెల్లూరులో చూసాం. అయినా ఏదైతే మన పొలాల్లో నుంచి కూడా బళ్ళేసుకొని కూడా వెళ్ళినటువంటి అభిమానులు మనం అందరం చూసిన తర్వాత ఇప్పుడు నిన్న డైరెక్ట్ అక్కడ బాక్స్లో వస్తా ఉంది, జగన్ పర్యటనలో పాల్గొంటే 1,00,000 జరిమానా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పర్టికులర్గా ఇచ్చారు అక్కడ. పర్టికులర్గా రేపు జగన్ గారు వస్తున్నారు, జగన్ గారి పర్యటన కానీ మీరు వెళ్తే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పెద్దలంట అక్కడ ఆ గ్రామంలో. సో వాళ్ళు డైరెక్ట్గా ఏంటంటే ₹1,00,000 జరిమానా భయపెట్టడం. అంటే ఎవరైనా వెళ్ళకుండా ఉంటారు కదా. ఇంకోటి ఎవరైనా వెళ్ళినట్టు సమాచారం ఇస్తే 40,000 అంట. పలానా వాళ్ళు వెళ్ళారని మీరు ఏమన్నా ప్రూఫ్ చూపిస్తే 40,000 వాళ్ళకి గిఫ్ట్ ఇస్తామని చెప్పి. సో ఇలాంటి పరిస్థితిలో కూడా నిన్న వేలాదిగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం హెలీప్యాడ్ నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ దాకా వేలాదిగా వచ్చినటువంటి పరిస్థితి. అక్కడ అల్లర్లు సృష్టించేందుకని హెడ్డింగ్ పెట్టారు కదా. ఏమన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? ఏమన్నా చెప్పులు తీసుకొని అనమన్నాడా, లేదా పేకల బిస్కి చంపేయమన్నాడా, లేదా కారు మీద ఎక్కి డాన్స్ చేస్తా ఇదిగోండి అందరూ మీరు రమ్మన్నాడా, ఏమన్నాడు? లేదంటే గాజు తీసుకొని పొడవమని. ఇవన్నీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కదా అంతకుముందు. ఆయన ఏమన్నాడు క్లియర్గా, ఇది మత్స్యకారులకు సంబంధించినటువంటి సంపద, ఈ సంపదని ప్రైవేట్ కంపెనీ ఏదైతే సాగర్ డిఫెన్స్ అకాడమీ అనేటటువంటి ముంబైకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇస్తున్నారు. రేపొద్దున వస్తే వాళ్ళని ఇక్కడి నుంచి నేను పంపించేస్తాను, ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తాను, రాష్ట్రం నుంచి పంపిస్తాను, ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తాను. సార్ కాదు కొమ్మనేని గారు, అప్పుడు తీర ప్రాంతం ఉంటే అక్కడ భారతదేశంలో అత్యధిక తీర ప్రాంతం గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఉంది. 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఈ 1000 కిలోమీటర్లు మీరు జువ్వలదిన్నె దగ్గర ఎందుకు పెడుతున్నారు? మరి వేరే ప్రాంతం సెలెక్ట్ చేసి పెట్టొచ్చు కదా. మత్స్యకారుల కోసం నిర్మించిన హార్బర్ ప్రదేశం, మత్స్యకారుల కోసము 25,000 మంది మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరేలాగా 41,000 మత్స్య సంపద సంవత్సరానికి పెరిగే విధంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 1,250 మోటరైజ్డ్ మెకనైజ్డ్ బోట్లు అక్కడ నిల్వ చేసుకునే విధంగా ఉండేటట్టుగా అత్యాధునిక అంగులతో దాదాపు 289 కోట్లతో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే దాన్నే ఎందుకు మీరు ఇస్తున్నారు అక్కడ? అదే ఆయన క్వశ్చన్ చేసేది. మీరు ఆ డిఫెన్స్ అకాడమీని ఇక్కడ అసలు రాష్ట్రంలో వద్దంటలా, నేను వేరే చోట షిఫ్ట్ చేస్తా అన్నాడు. సో వేరే చోట పెట్టొచ్చు కదా. ఇప్పుడు మీకు బాపట్ల దగ్గర ఉంది, చీరాల దగ్గర సముద్రం ఉంది, ఇంకో చోట ఉంది, మీరు అక్కడ కేటాయించండి ల్యాండ్, అక్కడ కేటాయించి అక్కడ పెట్టనండి. అంటే ఇక్కడ ఆల్రెడీ కట్టు ఉంది, అంటే వాళ్ళకేం అవసరం లేదు. సమాధానం చెప్పకుండా బూతులు తిడితే జనం నమ్ముతారు. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే గొడ్డల పార్టీ గిడ్డల పార్టీ అంటున్నారు కదా, ఎవరు సార్ అసలు కత్తుల పార్టీ లేదంటే బాంబుల పార్టీ అని మేము కూడా అనొచ్చు కదా. ఇప్పుడు వంగవీటి రంగా గారిని ఎలా చంపారు మీరు? బాంబులేసి కత్తులను గొడ్డలతో నరికి చంపారు. అక్కడ పెంగళ దశరథ రామ్ గారు ఎలా చనిపోయారు, లేదంటే రాజారెడ్డి గారు ఎలా హత్య చేయబడ్డారు, చేసిన వాళ్ళకి 4 రోజుల పాటు ఎలా మీరు ఆశ్రయం ఇచ్చారు? అంతెందుకు మొన్న మీరు అధికారంలోకి వచ్చినాక వినుకొండలో నడి రోడ్డు మీద రషీద్ని నరికి చంపినప్పుడు మరి తెలుగు కత్తుల పార్టీ అనో, మేమంటే తెలుగు బాంబుల పార్టీ అనో, తెలుగు గొడ్డల పార్టీ అని మేము కూడా అనాలి కదా. మిమ్మల్ని మేము కూడా అంటాం, ఎందుకంటే మీరు ఆ విధంగా బరితెగించి మాట్లాడుతుంటే మీ పార్టీ పేరు మార్చుకోండి. కత్తుల్లో గొడ్డల్లో గోను, బాంబుల్లో బాంబు తీసుకొని ఏదైనా పెట్టుకోమనండి సార్. ఇప్పుడు మేము ఎక్కడ ఈ హత్య రాజకీయాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఎదుటి వాళ్ళ మీద దాడి సార్. 21 నెలల్లో 21 రాజకీయ హత్యలు, నంద్యాలలో సుబ్బారాయుడు మొదలుకొని వినుకొండలో రషీద్ దాకా ఇంతమందిని మీరు హత్య చేసినప్పుడు ఎవరిది కత్తుల పార్టీ గొడ్డల పార్టీ?
బాంబులు వేసి చంపటమో, లేదంటే బాంబులు దొరికినాయి కదా ఆల్రెడీ. కోట్ల శివప్రసాద్ గారు మీ హయాం దగ్గర నుంచి, వంగవీటి రంగా గారు నుంచి హత్యలని అన్ని మనం కూడా ఇప్పుడు తీయాలి కదా. పెంగల్ దశరథ రామ్ నుంచో లేదంటే ఇవన్నీ తీస్తే ఎవరిది కత్తుల పార్టీ, ఓట్ల పార్టీ అనేది అర్థమైంది కదా. కారంచేడులో దళితుల ఓచకోత నుంచి మరి ఎవరిది ఇట్లాంటి పార్టీ? సో జగన్ గారు అడిగిన దానికి డైరెక్ట్ గా సమాధానం చెప్పలేరు. రెండోది మావిగన్ మీద చర్చ జరగకూడదు. అందుకని రోజు వ్యక్తిగతం చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి సార్. ఫస్ట్ మీకు మంత్రులు అచ్చెన్నాయుడు వచ్చాడు, అచ్చెన్నాయుడు తర్వాత అనిత గారు సందర్భం లేని వ్యాఖ్యలు చేశాడు. రైతుల గిట్టుబాటు ధర గురించి ఏదో అచ్చెన్నాయుడు ప్రెస్ మీట్ పెట్టారా? మోహన్ తుఫాన్ నష్టపరిహారం గురించి ఇప్పటి వరకు రాకపోతే ప్రెస్ మీట్ పెట్టారా? ఒక్కొక్క మంత్రులు తీసుకొని వచ్చి మీరు తిట్టడానికి తప్ప. సో అడిగిన దానికి సమాధానం పడేది ఉంటుంది. అడిగిన దానికి సమాధానం చెప్పలేని వాళ్ళు ఇట్లాంటివన్నీ తీసుకొని వస్తారని ఆయన అడిగాడు. ఎస్ మీరు ఎక్కడే సమాధానం చెప్పండి సరిపోతుంది కదా. ఇక్కడే పెట్టడానికి కారణాలు ఏంటో మీరు చెప్పండి. మరి ఎందుకు మీరు జ్యువెల్ ప్రైవేటీకరణ చేస్తున్నారో చెప్పండి. వేరే ఎందుకు వదిలేశారు తమిళనాడు వాళ్ళ కోసం చెప్పండి, అడగండి. తమిళనాడు బోట్లు వదిలేశారని వాళ్ళే కదా ఆల్రెడీ వాళ్ళ సంఘమే ఆల్రెడీ నిర్ణయించుకొని వాళ్ళ మీద బేదా రవిచంద్రన్ వాళ్ళ మీద ఫైన్ రావద్దు ఇక్కడికి అని చెప్పి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు కదా. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. ఏదో కాల్ లిస్ట్ ఈ లిస్ట్ అంటాడు. ఇప్పుడు ఈ కాల్ లిస్టులు తీసామనుకోండి, తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి కాల్ లిస్టులో తీయాలి ముందు. అట్లయింది ఆయన చెప్పాలి. రాంభూపాల్ గారు చెప్పండి, జగన్ గారు వెళ్ళొస్తే చాలు ఈ రకంగా ఆ సమస్య ప్రస్తావన చేయకుండా వాటికి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన సమాధానం ఇవ్వకుండా బూతులు తిడతారేంటి తెలుగుదేశం మంత్రులు? సార్ ఒకటి సార్, ఇప్పుడు మత్స్యకారులది చాలా సీరియస్ సమస్య సార్. అవును, ఒకవైపు వాళ్ళ వృత్తి దాని మీద ఆధారపడి సముద్రం ఒడ్డున ఉంటూ సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే ఉపాధి దొరికేటువంటి ఆ వృత్తి తీవ్రమైన ప్రమాదంలో పడినప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా దాన్ని ప్రశ్నించాలా, ప్రభుత్వ విధానాన్ని తప్పును దాన్ని నిలదీయాలి. ఈ రోజు అక్కడ ఏదైతే డిఫెన్స్ అకాడమీకి ఆ పోర్ట్ ఇస్తున్నారో అదే జరిగితే రాబోయే రోజుల్లో మత్స్యకారుల జీవితాలకు శాశ్వతమైనటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి దాని ప్లేస్ ప్రత్యామ్నాయ ప్లేస్ ని ఎతకాల ప్రభుత్వం. ఒకవేళ ప్రభుత్వం దాన్ని గుర్తించకపోతే ప్రతిపక్షం అడిగినప్పుడు దాంట్లో ఉండే సాధ్యాసాధ్యాల్ని చర్చించి తద్వారా దానికి పరిష్కారం అవునా కాదా చెప్పడం ప్రభుత్వ బాధ్యత. కానీ ఇక్కడ చర్చ అది జరగడం లేదు సార్. మొత్తం చర్చ డైవర్ట్ అయిపోయి పేదలు మాత్రం బలైపోతున్నారు. విషయం అంతా పక్కకు దారి మళ్లించింది. ఆ పక్కదారి మళ్లించడంలో ప్రతిపక్షాల మీటింగ్, ప్రతిపక్ష నాయకులు మీటింగ్ కు పోతే జరిమానా వేస్తాం అనేంతగా వస్తే రేపు ఇదే పరిస్థితి. ఇక ప్రతిపక్షాలకు సభలెట్ట నడుపుకుంటారు? అసలు మీటింగ్లకు జనం రావాలంటే ఎంత భయోత్పాతానికి గురవుతారు. తద్వారా ప్రజలు తమ అభిప్రాయాలు ఎక్కడ వ్యక్తం చేస్తారు? అట్లా వ్యక్తం చేయకపోతే జరిగేది ఏమిటో నోయిడాలో మనం చూసాం. నోయిడా కార్మికులు ఆ రకంగా అనిచేస్తే కదా లాస్ట్ రోడ్ల మీదకి వచ్చి 40,000 మందిని అదుపు చేయలేని పరిస్థితి వచ్చింది. అందుకని ప్రజాస్వామ్యంలో ప్రత్యామ్నాయ గొంతును వినిపించే అవకాశం, వాస్తవాన్ని వినిపించే అవకాశం ఇవ్వడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక చిన్న భాగం. ఆ భాగాన్ని కూడా కుదించేస్తామంటే కుదరదు. రెండోది, ఈ రోజు ప్రతిపక్షాల రోడ్లు మీటింగ్లకు హాజరవుతాయి. ఒక అధికార వైసీపీనే కాదు సార్, ఈవెన్ మాలాంటి పార్టీలకు సంబంధించి ఏదైనా చిన్న కార్యక్రమానికి పాల్గొంటే కూడా ఈ రోజు ఆ గ్రామాల్లో ఉండే నాయకులు ఇళ్లకు పోయి బెదిరిస్తున్నారు.